నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూడవ రోజు ఇంద్రపాలెం గ్రామంలో స్వస్థ నారీ సశక్త పరివార అభిమాన కార్యక్రమం విజయవంతం సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు ధర్నా 8 గంటల పని విధానం కొనసాగించాలని డిమాండ్ గూడూరును జిల్లా కేంద్రంగా చేయండి లేదా యథాప్రకారం నెల్లూరు జిల్లాలోనే ఉంచండి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సర్క్యులర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయండి డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల జిల్లా కార్యవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం మూడవ రోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో నిర్వహించారు 100 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు తూరంగి పిహెచ్సి వైద్యులు డాక్టర్ వసుంధర వైద్య సేవలు అందించారు కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎంలు అమల జయమణి సురేఖ హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పిలు ఆశాలు వర్కర్లు ఐసిడిఎస్ పద్మశ్రీ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు నేను కొంచెం ఎలా చూడండి ఒకసారి ఈరోజు ఇంద్రపాలెం 1 సచివాలయంలో జరుగుతున్న స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి ఇక్కడ సచివాలయం 1లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ గారు బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యంగా ఇది దేనికోసం అంటే ప్రతి నారి అంటే ప్రతి ఒక్క స్త్రీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారనే విధానంలో అందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు అలాగే ప్రతి స్త్రీకి కూడా రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హెచ్బి ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడ ఒక గైనిక్ మేడం అలాగే జనరల్ మెడిసిన్ మేడం ఇద్దరు వచ్చారండి. వారిద్దరు కూడా అందరికీ పరీక్షలు జరుపుతున్నారు. ఇక్కడ యూవిన్ అంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎన్సిడి సిడి స్క్రీనింగ్ అండి 4.0 ఆ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. ఆ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ టెస్టులు హెచ్బి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిఎంజేవై ఇంకా చూసినట్లయితే మాతా శిశు సంరక్షణ
గర్భిణీ స్త్రీల పరీక్షలు, బాలింతల్ని చెకప్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం నుంచి అంగన్వాడీ వాళ్ళు కూడా పోషకాహారం యొక్క స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి పోషకాహారం, చిన్నపిల్లలకి పోషకాహారం అన్నీ అందించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మూడవ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మశ్రీ అండి. ఇక్కడ ఇంద్రపాలెంలో ఈరోజు మూడో రోజు కార్యక్రమంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా 5 అంశాల మీద మేము స్టాల్ ఏర్పాటు చేస్తున్నామండి. అందులో ఏంటంటే మొదటిది స్థూలకాయం నివారణ. అంటే పిల్లల్లో చాలామంది ఒబిసిటీ వచ్చేసి పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్ పెట్టి పిల్లల్ని ఒబిసిటీ వచ్చేస్తుంది. ఉండవలసిన బరువు కంటే అధికంగా బరువు ఉంటున్నారు. అది కూడా ఒక లోపపోషణ కింద లెక్కగా పరిగణించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎలాంటి పోషకాలు గల ఆహారం తీసుకోవాలి, పిల్లలకి ఎటువంటి ఆహారం అయితే వాళ్ళకి రక్షణ ఇస్తుందనే ఉద్దేశంతో ఒకటండి. అలాగే IVCF అండి, అంటే ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. అదేంటంటే కేవలం 6 నెలల వరకు తల్లిపాలు బిడ్డకి పట్టొచ్చండి. 6 నెలల తర్వాత 2 సంవత్సరాల పాటు తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో తల్లులకు కూడా మేము చెప్పడం జరుగుతుందండి. అలాగే పిల్లల రక్షణ మరియు ప్రొటెక్షన్ అనేది వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేసి చెప్పడం జరుగుతుందండి. అలాగే స్థానికంగా ఏదైతే దొరుకుతుందో దానితో పిల్లలకి రకరకాల ఆహార పదార్థాలు, అంటే పిల్లలకి ఆరోగ్యానికి హానికరం లేని ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మేము ఇక్కడ స్టాల్లో మేము పెట్టామండి. అవన్నీ కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఉపయోగించి చూడాలనేసి, అలాగే అందరి తల్లులు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఆహారాన్ని పెట్టాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే డిజిటీకరణ అండి, అన్ని సేవలు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం ద్వారా మేము ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నామండి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అందరూ ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ప్రతి విలేజ్లో కూడా ICDS స్టాల్ ఏర్పాటు చేసి అన్నీ కూడా పెడుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం దుర్మార్గమని CITU ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పులే విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CITU నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణలు మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 8 గంటల పని విధానం వచ్చిందని, ఈ విధానం రప్పించుకోవటం కోసం ఎందరో కార్మికులు ప్రాణ త్యాగాలు చేశారని, ఆ త్యాగాల ద్వారా వచ్చినటువంటి పని గంటలు నేటికి కొనసాగుతున్నాయని, 8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ 12 గంటలు 13 గంటలు కూడా కార్మికులతో పని చేయించుకోవచ్చని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయడమే అన్నారు. కార్యక్రమంలో ఏపీ MSRU నాయకులు CH వెంకట్రావు, శ్రీనివాస్, తలుపులమ్మ, శేఖర్, రాజు, శ్రీను, లక్ష్మి, జ్యోతి, దుర్గా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో పని గంటలు పెంచుతూ నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే కనీస వేతనాల కోసం, పని గంటల కోసం 140 ఏళ్ల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 8 గంటల పని విధానం వచ్చింది. ఈ 8 గంటల పని విధానం ప్రపంచమంతా అమలవుతూ ఉంది. పని గంటలు తగ్గించి కార్మిక వర్గానికి పని గంటలు తగ్గించాలని అన్ని రాష్ట్రాల్లో ఆలోచన చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పని గంటల పెంపుదల కోసం నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. ఒక పక్క కనీస వేతనాలు పెంపుదల చేయట్లేదు, కనీస వేతనాల సలహా మండలిని నియమించట్లేదు. 15 ఏళ్ల కాలం నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరణ చేయట్లేదు. ఒక పక్క ఏమో పని గంటలు పెంచుతున్నారు, వేతనాలు పెంచట్లేదు. మరో పక్క ధరలేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి మేము చెప్పేది ఒకటే, పని గంటల పెంపుదలని వెనక్కి తీసుకోండి. పెరిగిన పని గంటలు కాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి. అదేవిధంగా మేము మరొకటి కూడా చెప్తూ ఉన్నాం, పని గంటలతో పాటు భద్రతా సౌకర్యాలు కూడా కల్పించండి. మహిళలకి రాత్రిపూట కూడా షిఫ్టులు చేయించవచ్చని ఈరోజు చెప్తూ ఉన్నారు. పగటిపూట మహిళలకు భద్రత లేదు, రాత్రిపూట మహిళలు డ్యూటీలు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి పని గంటల పెంపుదల నిర్ణయం, అలాగే
మహిళా కార్మికులు రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పని గంటల్ని 10 నుంచి 13 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చని నిర్ణయం చేసింది. ఇది అత్యంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం చేశారు. ఇది కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారిని ప్రజలకు సమాధానం చెప్పాలని సిఐటిగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన హామీ 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం యువతకని చెప్పారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని లోకేష్ గారి ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా చేయించారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పనులు దొరక్క అనేక మంది పనుల కోసం వలసలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా పని దొరికినా కనీస వేతనం లభించక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో మారిన కాలమాన పరిస్థితులను గమనించి టెక్నాలజీ వచ్చింది, యంత్రాల్లో వేగవంతం వచ్చింది. ఈ టైంలో 3 షిఫ్టుల్ని 4 షిఫ్టులు చేయవచ్చు. దానివల్ల ఒక షిఫ్ట్ కార్మికులకి అదనంగా పని దొరుకుతుంది. మానవ సాంఘిక జీవనానికి కార్మికులకి అవకాశం కుదురుతుంది. మానవ సాంఘిక జీవనాన్ని దెబ్బకొడుతూ కార్మికులని పనుల నుంచి తొలగిస్తూ కొత్తగా పట్టాలు చేతపట్టుకున్న వారికి ఉపాధి లభించకుండా చేసే పద్ధతి ఈ 13 గంటల పని విధానం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం సాగుతుంది. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలంతా అండగా నిలబడాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున విద్యా గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో శోభయామానంగా వెలిగిపోతుంది. ఉదయం అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తన్నమాల వెంకట కృష్ణ రెడ్డి గీతమ్మ దంపతులతో పాటు వారి కుమారుడు తన్నమాల హర్షవంత్ రెడ్డి ఉభయ దాతలుగా కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉభయ దాతగా కలశాన్ని తలపై పెట్టుకుని హర్షవంత్ రెడ్డి మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలు, వేద పండితుల వేద మంత్రాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కలశాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శరన్నవరాత్రి వేడుకలు అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయని, ప్రతిరోజు వివిధ అలంకరణలో కనిపించనున్న అమ్మవారిని భక్తులు దర్శించుకోవాలని కోరారు. అలాగే 26వ తేదీ సాయంత్రం జరగనున్న సామూహిక కుంకుమ పూజకు భక్తులు హాజరు కావాలని కోరారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
सर्वाणि च पापानि जन्मान्तकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां तया देव शरणागतवत्सल महासरस्वती देवता పూజ చేసిన వాళ్ళు महालक्ष्मी देवताभ्यो क्षेमाय पूर्णागमन అవన్నీ తీసుకొచ్చి ఆ జాకెట్ కొబ్బరికాయ ఎత్ర భోర్వే సాధ్యా సంతి దేవా శ్రీ మహాకాళీ మహా శ్రీ మహా సరస్వతి దేవతా క్షేమాయ పూర్ణాగమనాయ చ ఏమ్మా ఇక్కడ వేసి నమస్కారం అది తీసుకొచ్చి పెట్టేసేయండి ఇక్కడ జాకెట్ తో సహా ఇక్కడ వేసే తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు బంతిపూల అలంకరణ చేశారు. వివిధ రంగులతో నిండిన బంతిపూల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి సహస్రనామ పారాయణం కుంకుమ పూజ చేపట్టారు. భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కోసన కృష్ణయ్య పాల్గొన్నారు. समायुक्तं नागवल्लभेदं कठोरतोरणसमायुक्तं नागवल्लभेदं कठोरतोरणसमायुक्तं ताम्बूलं प्रतिग्रां ताम्बूलं समर्पयामि पूर्णनिराजनं सन्दर्शयामि స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంతో మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని శ్యామసుందరపురం ప్రాథమిక పాఠశాల ఆవరణంలో మహిళల ఆరోగ్య రక్షణకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పథకం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్లకు టీడీపీ నాయకులకు వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది శాలువలతో సత్కరించి మొక్కలను అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కోట సచివాలయం 3 పరిధిలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు పాల్గొని డాక్టర్ నాగరాజు పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు, సూపర్వైజర్లు గర్భిణులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని తయారు చేసి స్టాల్ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సారంగం రమేష్ బాబు, ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్, కోట మండల ప్రధాన
నిర్మాణ కార్యదర్శి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, వార్డు నెంబర్ సుహాసిని, తల్లం శ్రీనివాసులు, నందమోహన్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఈరోజు స్వస్థ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమానికి చేసిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చిట్టేడు పీసీ నుంచి సన్మానం అందుకుంటున్నారు. అందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అంటారు, ఏదైనా కార్యక్రమం చెప్పి ఇచ్చేసిన ప్రజలందరూ కూడా సన్మాన గ్రహీతలు కానీ ఏదైనా పెద్ద కార్యక్రమం చప్పట్లతో వాళ్ళకి సన్మానించాలని అందరూ మంచి బాడీ కూడా ఎక్సర్సైజ్ 100% అవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చప్పట్లు పట్టుకుంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు కోటమండల మాజీ బీజేపీ అధ్యక్షుడు రమేష్ బాబు గారు కూడా చిట్టేడు పీసీ తరఫున కోట శాసనసభ తరఫున సన్మానం చేస్తున్నారు. చిట్టేడు పీసీ తరఫున సన్మానం చేస్తున్నారు. మరో ఎంపీటీసీ శంషుద్దీన్ గారికి కూడా మొత్తం డీలర్ గారు చెప్పేసి ఏ టు జెడ్ చెప్పేసి ఈ మరి మీకు పూర్వం చెప్పాలి. కాబట్టి అందరూ ఢిల్లీ గారు చెప్పినట్టు మన ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ ఇక్కడ ఉండే ప్రజలు అందరూ అర్థం చేసుకొని దానికి డాక్టర్లకు సహకరించి మీరు అందరూ ఆరోగ్యం బాగు చేసుకొని ఇంట్లో మంచి పోషకాహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ డాక్టర్ సూచన మేరకు మీరు అందరూ పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెలవు చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందని, అయితే గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని లేదా యథాప్రకారం నెల్లూరు జిల్లాలోని ఉంచాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అసెంబ్లీ ప్రజల గళాన్ని వినిపించారు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని వాకాడు, చిట్టమూరు, కోట, చిల్లకూరు, గూడూరు మండలాలతో పాటు గూడూరు పట్టణంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంపై వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. గతంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజలతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చినారని గుర్తు చేశారు. సునీల్ కుమార్ గారు నమస్కారం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గాన్ని, నెల్లూరులో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు అధ్యక్ష. దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా, రాజకీయ, సాంఘిక, సామాజిక సంబంధాలు అన్నీ కూడా నెల్లూరుతోనే ముడిపోయి ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలు అధ్యక్ష. ఒక్కొక్క మండలం మారుమూల పల్లెల నుంచి వాకాడు నుంచి అయితే తిరుపతి 154 కిలోమీటర్ల అధ్యక్ష. అలాగే చిట్టమూరు నుంచి 104 కిలోమీటర్ల అధ్యక్ష. కోట నుంచి 140 కిలోమీటర్ల అధ్యక్ష. చిలకూరు నుంచి కూడా ఇదే విధంగా 152 కిలోమీటర్ల అధ్యక్ష. ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష. అంతా పేదవాళ్ళ అధ్యక్ష. ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అధ్యక్ష 29/6/2023 వచ్చినప్పుడు అధ్యక్ష వరంగల్లో జరిగే మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పారు అధ్యక్ష. అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు 20/4/2024 తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని 7 మంత్రులతో వేసినారు అధ్యక్ష. అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష. బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు అధ్యక్ష. అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఆ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా అర్జిస్తున్నారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని రిటైర్స్ ఎంప్లాయీస్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BCWU జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ సర్క్యులర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 26న గూడూరులో BCWU జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర
పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాలు సుమారుగా 40 రకాల వృత్తులలో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. సర్కులర్ 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని, పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన గూడూరులోని రిటైర్డ్ అధికారి భవనంలో భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సుకు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ నుండి కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర పరిపాలనలో మొత్తం కూడా కార్మికుల మీద దాడులు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానం తీవ్ర స్థాయిలో ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. మరోవైపున ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు, బలిదానాలు సాధించినటువంటి కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం కూడా ఇవాళ బడా పారిశ్రామికతకు అనుకూలంగా ఇవాళ సవరిస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలోనే ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం చైతన్యం చేసి కార్మిక హక్కుల సాధన కోసం ఈ సదస్సును జరుపుకుంటున్నాం. ఈ సదస్సులో ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ సదస్సులో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1214 జీవో నెంబర్ తీసుకువచ్చి మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆపేసి కొన్ని వేల మంది కార్మికులకు మొత్తం కూడా జీవన విధానం దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకం యథావిధిగా అమలు చేసి మొత్తం కూడా మేము సంక్షేమ పథకం అమలు చేస్తామని చెప్పని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాల పరిపాలనలో కార్మికుల యొక్క సమస్యలను గాలి వదిలేసి ఇవాళ బోర్డుగా వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఏ సమస్యను పరిష్కారం చేయకుండా కార్మిక వ్యతిరేక విధానాలను ఇవాళ తీవ్రంగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ 8 గంటల పని దినాన్ని చీకాకున్నగర కార్మికులు రక్తాన్ని సింది సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు ఏదో ఉన్నాయో 8 గంటల పని దినాన్ని మొత్తం కూడా రద్దు చేసి ఇవాళ మన నిశ్చితగా అసెంబ్లీలో ఈ 10 గంటల పని దినాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ IFT అనుబంధంగా ఇవాళ కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ కార్మికులు తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేసే దిశగా ఇవాళ ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకపోతే పెద్ద ఎత్తున మొత్తం కార్మిక వర్గాన్ని కూడగట్టి ప్రభుత్వం తీసుకుంటే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. ఈ సదస్సుకు IFT రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా M. రామకృష్ణ గారు ఈ సదస్సుకి 26వ సదస్సుకు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు G. హరికృష్ణారెడ్డి కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అదేవిధంగా సెంట్రల్ యూనియన్ సమన్వయకర్త షేక్ మేరావలి కూడా ఈ సదస్సుకు అటెండ్ అవుతున్నారు. కాబట్టి IFT జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. K. రమేష్, K. సింగరావు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గా ఇవాళ కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మూడవ రోజు ఇంద్రపాలెం గ్రామంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభిమాన్ కార్యక్రమం విజయవంతం. CITU ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు ధర్నా, 8 గంటల పని విధానం కొనసాగించాలని డిమాండ్. గూడూరును జిల్లా కేంద్రంగా చేయండి లేదా యథాప్రకారం నెల్లూరు జిల్లాలోనే ఉంచండి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్.
సర్క్యులర్ 1214 రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయండి. డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల జిల్లా కార్యవర్గం. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.